మీరు తెలుగులో కూడా చేశారు కదా ఒక టీవీ షో? టీవీ షో ముందు ఒక చిన్న ఇది చేసిన, బికాజ్ అప్పుడే నేను హైదరాబాద్కి ఎంటర్ అయిన ఆ టైంలో. అదొక చిన్న నెగటివ్ డైరెక్టరే డైరెక్ట్ ఎంట్రీయే ఇట్లా మూవీ అది అదే డైరెక్టర్తో నేను ఒక సినిమా చేయాల్సింది. సో ఒకసారి ఇది ఆడిషన్ లాగా అన్నట్టే ఒక ఇది చేసినాం మనము. సో అదొక ఫ్యూ ఎపిసోడ్స్ క్యారెక్టర్స్ లా చేసిన. ఆ తర్వాత రజాకార్ అని ఒక సినిమా వచ్చింది. సో దాంట్లో నేను వన్ ఆఫ్ ద స్టోరీస్ నా మీద బేస్డ్ ఉంటుంది, నా క్యారెక్టర్ మీద. సో అదొకటి చేసిన, సేమ్ డైరెక్టర్ గారే వాళ్ళు. సో అక్కడ నుంచి అలాగే కంటిన్యూ అయ్యి దేవరా అండ్ దెన్ పుష్ప ఇలా కంటిన్యూ అవుతుంది. సో పుష్ప దేవరా సైమల్టేనియస్ గా చేశారా ఇప్పుడు మీరు? అప్పుడు ఆల్మోస్ట్ అంటే దేవరా ఒక 60-70% అయినప్పుడు నాకు పుష్ప వచ్చింది. సో ఆ టైంలో నేను పుష్ప స్టార్ట్ చేశాను. అంటే జాన్ వరకు నేను దేవరా చేసిన, మార్చ్లో అలా నాకు ఇది వచ్చింది, పుష్ప వచ్చింది. సో మార్చ్ నుంచి పుష్ప. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండేవి అసలు? ఎలా ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి, దే బోత్ ఆర్ బిగ్ స్టార్స్ ఇన్ తెలుగు. అంటే ఇప్పుడు ఇండియా వైడ్, వరల్డ్ వైడ్ కూడా అయిపోయారు వాళ్ళిద్దరు. సో పార్ట్ 1 దేవరా చూస్తే ఎక్కడెక్కడ ఇప్పుడు జపాన్ వెళ్ళి ప్రమోషన్స్ చేశారు. అలాంటి మూవీస్ లో మీరు కన్నడ నుంచి వచ్చినప్పుడు గేట్స్ ఓపెన్ అయ్యాయి, బట్ అట్ ఎ టైం మీరు ఊహించారా ఇలాంటి 2 ఫిల్మ్స్ లో మీరు ఉంటారు అని? స్క్రీన్ ప్రెజెన్స్ ఇనిషియల్లీ నాకు కాల్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, బట్ కన్ఫర్మేషన్ రాలేదు. అన్నీ దేవుడిని మొక్కుకుంటున్నా, ఎలాగైనా ఇది రావాలి, ఎలాగైనా ఇది రావాలని చెప్పి. ఆడిషన్స్ కూడా ఇచ్చాను. ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత నా ఫొటోస్ చూశారు, లుక్ టెస్ట్ చేశారు, దాని తర్వాతనే ఓకే అయింది. ఇన్ఫ్యాక్ట్ పుష్ప 2 అయితే నాకు లాస్ట్ రోజు కన్ఫర్మేషన్ దొరికింది, మీరే చేస్తున్నారని చెప్పి. అప్పటి వరకు వేరే ఎవరో చేస్తారు అన్నట్టు ఒక టాక్స్ బయటకు వచ్చింది, నాకు అది కూడా కన్ఫర్మేషన్ లేదు. లాస్ట్ రోజు సుకుమార్ సార్ పిలిపించారు, డైరెక్ట్ RFCకే వచ్చేయండి, మీకు ఈరోజు షూట్ ఉందని. నేను బెంగళూరులో ఉన్న, చాలా బ్లాంక్గా ఆ రోజు వెళ్ళాను. అప్పటి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది, అండ్ ఇట్ ఈస్ మెమరబుల్ జర్నీ. ఎప్పుడు కూడా నేను మర్చిపోను ఆ జర్నీని. చంపకుండా ఉండుంటే బాగుంది కదా మిమ్మల్ని అనుకుంటా నేను కూడా, హోప్ఫుల్లీ. బట్ అగైన్ సినిమా అనేది మ్యాజిక్. సో సుకుమార్ సార్ ఎలాగైనా రాసేయచ్చు, మేబీ ఇంకొక క్యారెక్టర్ అటు వస్తుంది అన్నట్టు ఏమైనా చేయొచ్చు. సో లెట్స్ సీ ఏమవుతుందో, ఎలా ఉంటుందో అనేది ఎదురు చూస్తున్నా నేను. నైస్.